ఉత్పత్తి వ్యయము అంటే ప్రొడక్షన్ కాస్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రొడక్షన్ కాస్ట్. ఉత్పత్తి వ్యయం అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువును తయారు చేయటంలో తేడా ఉండటం. ఒక వస్తువును ఒక దేశం తక్కువ ధరకు తయారు చేయటం, ఒక వస్తువును ఒక దేశం ఎక్కువ ధరకు తయారు చేయటం, ఇలాంటి ఉత్పత్తి వ్యయంలో తేడా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం జనరల్గా పరిశీలించినట్లయితే ఇండియా అనేది కాటన్ వస్త్రాలను తక్కువ ధరకు తయారు చేస్తుంది. బంగ్లాదేశ్ అనేది జూటు వస్త్రాలను తక్కువ ధరకు తయారు చేస్తుంది. అప్పుడు మనం కాటన్ని బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేసి బంగ్లాదేశ్ నుంచి జూటును మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఎగ్జాంపుల్ ఇంకా మనం చూస్తే ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్లు కానీ మనకు ఐఫోన్లు కానీ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మనకు తక్కువ ధరకు లభ్యమవుతాయి, మన దేశంలో తయారు చేసుకుంటే ఎక్కువ ధరకు లభ్యమవుతాయి. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి వ్యయములో రెండు దేశాల మధ్య తేడా ఉంటుంది. ఈ ఉత్పత్తి వ్యయములోని తేడాల వల్ల రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది. అన్ని వస్తువులను తక్కువ ధరకే ఆ దేశం తయారు చేసుకోగలిగితే ఆ దేశం విదేశాలతో అంతర్జాతీయ వ్యాపారం చేయదు. అంటే వస్తువులను ఎగుమతి చేయొచ్చు కానీ వస్తువులను దిగుమతి చేసుకోకపోవచ్చు, అసలు ఎగుమతి దిగుమతులు కూడా ఉండకపోవచ్చు. ఈ రెండు దేశాల మధ్య దీంట్లో తేడా ఉంటుంది కాబట్టి అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది.